వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి 20th డిసెంబర్ నిన్నటి నుండి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CN1 2019 ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగినాయి. నేను ఆల్రెడీ 20th డిసెంబర్ షిఫ్ట్ 1లో జరిగిన క్వశ్చన్స్ మీద సపరేట్ వీడియో, సెకండ్ షిఫ్ట్ మీద ఆల్రెడీ సపరేట్ వీడియో చేశాను. ఎవరన్నా చూడకపోతే ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి చూడొచ్చు. సో ఈ షిఫ్ట్స్లో ఏవైతే మిగిలిపోయిన క్వశ్చన్స్ ఉన్నాయో అలాగే వాటికి సంబంధించి రిలేటెడ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, అలాగే మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ పీడిఎఫ్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అందులో డౌన్లోడ్ చేసుకోండి. ఆ పీడిఎఫ్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ, అలాగే మన ఛానల్లో ఉన్న ఇంపార్టెంట్ వీడియో లింక్స్ కూడా అక్కడైతే ప్రొవైడ్ చేశాను, అక్కడ నుండి మీరు చూడొచ్చు. సో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి విచ్ ఈజ్ నాట్ ఇన్ ఢిల్లీ, క్రింది వాటిలో ఢిల్లీలో లేనిది ఏమిటి అని అయితే అడిగారు. ఓకే, మీరు ఒకటైతే గమనించండి, మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఎగ్జాక్ట్గా బయటికి రాదు. ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే గుర్తుపెట్టుకుని మనకైతే కామెంట్ చేయడం జరుగుతుంది. వాటి నుండి తీసుకుని చేస్తాం కాబట్టి కొన్నిసార్లు మనకి ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఆప్షన్స్ మనకు ఐడియా ఉండవు కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉంటాయి. సో ఎగ్జాక్ట్గా కాకపోయినా మీకు ఒక ఐడియా అయితే వస్తుంది డెఫినెట్గా. సో ఇదైతే మీరు గమనించండి. సో మీరు ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆప్షన్స్ ఏమి ఇచ్చారని మనకు తెలియదు కాబట్టి మోస్ట్లీ చాలామంది కామెంట్ చేసిన దాన్ని బట్టి అయితే తీసుకోవడం జరిగింది. మనకి చూసుకున్నట్లయితే హ్యూమాయిన్ టోంబ్ అనేది న్యూఢిల్లీలో ఉంటుంది, అలాగే అలాయ్ దర్వాజా కూడా న్యూఢిల్లీలో ఉంటుంది, అలాగే ఇండియన్ గేట్ కూడా న్యూఢిల్లీలో ఉంటుంది. ఓకే, హ్యూమాయిన్ సమాధి, అలాయన్ దర్వాజా, ఇండియన్ గేట్, ఈ మూడు కూడా మనకి ఫస్ట్ 3 ఆప్షన్స్ కూడా న్యూఢిల్లీలో ఉంటాయి. ఢిల్లీలో లేనిది ఏమిటి అని అడిగారు కాబట్టి బులంద్ దర్వాజా. సో ఈ బులంద్ దర్వాజా వచ్చి మనకి ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో ఉంటుంది. సో ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. సో మిగతా కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ షిఫ్ట్లో మీకు హుమాయూన్ టోంబ్ ఎక్కడ ఉంటుంది, లేదా అలాయ్ దర్వాజా ఎక్కడ ఉంటుంది, ఇలా అడిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఇండియన్ గేట్కి గేట్వే ఆఫ్ ఇండియాకి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇండియన్ గేట్ అనేది మనకి న్యూఢిల్లీలో ఉంటుంది, గేట్వే ఆఫ్ ఇండియా అనేది మనకి ముంబైలో అయితే ఉంటుంది. ఇలాంటి ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ మీద కూడా నేను ఆల్రెడీ గతంలో వీడియో చేశాను. ఆ వీడియో లింక్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, మనకి బులంద్ దర్వాజాకి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే బులంద్ దర్వాజా లేదా దీన్నే డోర్ ఆఫ్ విక్టరీ, ఓకే, విజయ ద్వారం అని కూడా పిలుస్తారు. 1602 సంవత్సరం ఏడీలో మొఘల్ చక్రవర్తి అక్బర్ వచ్చి గుజరాత్పై సాధించిన విజయానికి జ్ఞాపకార్థంగా ఈ బులంద్ దర్వాజాను అయితే నిర్మించడం జరిగింది. ఓకే, సో అలాగే భారతదేశంలో ఆగ్రా నుండి మనకి 43 కిలోమీటర్ల దూరంలో ఈ బులంద్ దర్వాజా అయితే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అంటే ఫతేపూర్ సిక్రీ వద్ద జమా మసీద్కు ఉన్న ప్రధాన ద్వారమే మనకి ఈ బులంద్ దర్వాజా అనేది. సో గుర్తుపెట్టుకోండి, మీకు నెక్స్ట్ షిఫ్ట్లో ఫతేపూర్ సిక్రీ ఎక్కడ ఉందని కూడా అడగచ్చు, లేదా దీన్ని ఎవరు బిల్డ్ చేశారని అడిగినా సరే మొఘల్ ఎంపైర్ అక్బర్ అయితే బిల్డ్ చేయడం జరిగింది. ఇదైతే ఆగ్రాలో ఉంటుంది. మీరు ఏదైనా క్వశ్చన్ చెప్పినప్పుడు దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్పినా చెప్పకపోయినా మీరు చెక్ చేసుకుని వాటికి సంబంధించి చూసుకుంటూ ఉండండి. నెక్స్ట్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే 2020 థీమ్, ప్రపంచ పర్యావరణ దినోత్సవంకి సంబంధించి 2020 సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అని అయితే అడిగారు. ఓకే, ఆన్సర్ వచ్చి సెలబ్రేట్ బయోడైవర్సిటీ. ఓకే, సెలబ్రేట్ బయోడైవర్సిటీ వచ్చి మనకి ఎన్విరాన్మెంటల్ డేకి సంబంధించిన థీమ్. నేను 2020 సంవత్సరంలో జనవరి నుండి నవంబర్ మంత్ దాకా కంప్లీట్గా ఎవ్రీ మంత్ ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ వీడియోస్ చేశాను. ఆ ప్లేలిస్ట్ లింక్ కూడా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చు. డిసెంబర్ కంప్లీట్ అయిన తర్వాత డిసెంబర్ మంత్ ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ మీద కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇయర్, పర్యావరణ పరిరక్షణ చట్టం ఏ సంవత్సరం అని అయితే అడగడం జరిగింది ఈ యాక్ట్ అనేది. సో ఆన్సర్ వచ్చి 1986, 1986లో మనకి పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, 2002. ఓకే, బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్. నెక్స్ట్ 7 సిస్టర్ స్టేట్స్. ఓకే, మనకి 7 సిస్టర్ స్టేట్లో లేని రాష్ట్రం ఏదని చెప్పి కింద కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఎగ్జాక్ట్ ఆప్షన్స్ లేవు మనకి కాబట్టి మీకు ఒక ఐడియా కోసం అయితే చెప్పడం జరిగింది. ఈ విధంగా ఒక 4 స్టేట్స్ ఇచ్చి అందులో 7 సిస్టర్ స్టేట్స్లో లేని రాష్ట్రం అనేది అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి సిక్కిం. సిక్కిం అనేది 7 సిస్టర్స్ స్టేట్లో లేదు. మీకు 7 సిస్టర్ స్టేట్స్ ఏంటి అన్నది అయితే తెలుసుకుంటే మళ్ళీ ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఆన్సర్ అయితే చేయగలుగుతారు. మనకి 7 సిస్టర్ స్టేట్స్ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్ వర్డ్ ఏంటి అంటే AA-MMNT. ఓకే, AA-MMNT, 2 Aలు 3 Mలో ఒక NT అయితే ఉంటుంది. 2 Aలు అంటే అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం, 3 Mలు అంటే మేఘాలయ, మణిపూర్, మిజోరాం, NT అంటే నాగాల్యాండ్ మరియు త్రిపుర. ఓకే, ఇవన్నీ కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉంటాయి. ఒకదానిపైన ఒకటి మనకి ఇవి ఆధారపడి ఉంటాయి కాబట్టి వీటిని 7 సిస్టర్ స్టేట్స్ అని అంటారు. సిక్కిం కూడా మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఉంటుంది, కానీ సిక్కిం అనేది మనకి 7 సిస్టర్స్ ప్లేస్లో అయితే ఉండడు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాటచిత్ర పెయింటింగ్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? పాటచిత్ర పెయింటింగ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్?
ఓకే. ఆన్సర్ వచ్చి ఒడిస్సా. పెయింటింగ్స్ మీద కూడా మనకు అడుగుతూ ఉంటాడు. మనకి వివిధ రాష్ట్రాల్లో ఏవైతే ఇంపార్టెంట్ పెయింటింగ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. నెక్స్ట్ షిఫ్ట్‌లో కూడా అడిగే అవకాశం అయితే ఉంది. మనకి ప్రీవియస్ ఇయర్స్‌లో కూడా ఇటువంటి పెయింటింగ్స్ మీద అయితే క్వెషన్స్ అడగడం జరిగింది. సో, మనకి పాటచిత్ర పెయింటింగ్ వచ్చి ఒడిస్సా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ వైరల్ డిసీజ్? క్రింది వాణిలో వైరస్ డిసీజ్ ఏమిటి అని అయితే అడిగారు. సో, మనకి వైరస్తో వచ్చే డిసీజెస్ మనకి ఎగ్జాక్ట్గా ఆప్షన్స్ ఐడియా లేవు కాబట్టి కొన్ని వైరల్ డిసీజెస్ చూసినట్లయితే మనకి స్మాల్ ఫాక్స్, కామన్ కోల్డ్ లేదా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లూస్ కానీ మీజల్స్, మమ్స్, రూబెల్లా, చికెన్ ఫాక్స్ అండ్ షింగిల్స్, హెపటైటిస్, హెర్ప్స్ అండ్ కోల్డ్ సోర్స్, పోలియో, ర్యాబీస్ ఇటువంటి వ్యాధులన్నీ కూడా మనకి వైరస్తో వచ్చే వ్యాధులు. మీకు ఇటువంటివి చూసుకోండి. వైరస్తో వచ్చే వ్యాధులు ఏంటి, బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు ఏంటి, ఇటువంటి రిలేటెడ్ అయితే మనకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ షిఫ్ట్లో కూడా. అలాగే కోవిడ్-19 వ్యాక్సిన్ ఇవన్నీ కూడా ప్రజెంట్ ట్రెండింగ్ కాబట్టి ఖచ్చితంగా అటువంటి రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా మీరైతే తరోగా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ సెరికల్చర్ అంటే ఏమిటి? ఓకే. సో, సెరికల్చర్ అంటే సిల్క్ ఫార్మింగ్, పట్టుపురుగుల పెంపకాలపై అధ్యయనాన్ని మనకి సెరికల్చర్ అంటారు. స్టడీ ఆఫ్ సిల్క్ వామ్ బ్రీడింగ్. సో, నేను 3-4 డేస్ బ్యాకే ఒక వీడియో అయితే చేశాను. మనకి అధ్యయనాలు అని చెప్పి స్టడీ ఆఫ్ అని చెప్పి ఒక వీడియో అయితే చేశాను. అందులో మీకు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మనకి ఇటువంటి రిలేటెడ్ చూసుకున్నట్లయితే పిసికల్చర్ అంటే ఫిష్ ఫార్మింగ్, చేపల పెంపకాన్ని పిసికల్చర్ అంటారు. అలాగే సెరికల్చర్ పట్టుపురుగుల పెంపకం, స్టడీ ఆఫ్ సిల్క్ వామ్ బ్రీడింగ్. అలాగే ఎపికల్చర్ అంటే తేనెటీగల పెంపకం, బీ కీపింగ్. అలాగే వెర్మికల్చర్. ఓకే. వెర్మికల్చర్ అంటే ఎర్త్వామ్ బ్రీడింగ్, వానపాముల పెంపకం. రీసెంట్గా జరిగిన వీడియోలోని ఇవన్నీ కూడా మీకు చెప్పాను. ఈరోజు ఎగ్జామ్లో అయితే సెరికల్చర్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ ఉబాంటు ఈజ్ ఎ డాష్. కంప్యూటర్లో ఉబాంటు అంటే ఏమిటి అని అడిగారు. సో, ఈ ఉబాంటు అంటే ఏంటి అంటే ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. సో, ఇది లైనక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి. ఓకే. నెక్స్ట్ సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ లొకేటెడ్ ఎట్ విచ్ ప్లేస్? కేంద్ర బంగాళదుంప పరిశోధన సంస్థ ఏ ప్రదేశంలో ఉంటుంది? ఓకే. ఆన్సర్ వచ్చి సిమ్లా. ఇటువంటి ఇంపార్టెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయనేది చూసుకోండి. ఇటువంటి క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ షిఫ్ట్లో మనం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ యుఎన్ఓ మెంబర్స్, ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద క్వశ్చన్ అయితే వచ్చింది. ఐక్యరాజ్య సమితికి సంబంధించి మనకి P5 అని చెప్పి పిలుస్తూ ఉంటారు. P5 అంటే పర్మనెంట్ 5 మెంబర్స్. సో, యుఎన్ఓలో ప్రస్తుతం మనకి 5 పర్మనెంట్ సభ్య దేశాలు అయితే ఉన్నాయి. అవి ఏంటి అంటే రష్యా, చైనా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్. గుర్తుపెట్టుకోండి, రష్యా, చైనా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్. ఇండియా అయితే యుఎన్ఓలో మనకి పర్మనెంట్ మెంబర్ అయితే కాదు ప్రస్తుతం. యుఎన్ఓలో ఐక్యరాజ్య సమితిలో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో చూసుకుంటే ప్రస్తుతం 193 మెంబర్ స్టేట్స్ అయితే ఉన్నాయి. సో, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాను గుర్తుపెట్టుకోండి. యుఎన్ఓలో పర్మనెంట్ సభ్య దేశాలు ఎన్ని అంటే 5. అవి ఏంటి అంటే రష్యా, చైనా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్. ఇవి ఎలా అడుగుతాడో అంటే క్రింద మీకు 4 దేశాలు ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ రష్యా, చైనా, ఫ్రాన్స్, ఇండియా ఇలా ఇచ్చి యుఎన్ఓలో ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి లేదా సభ్యదేశం కానిది ఏంటి ఇలాంటివి అయితే అడుగుతూ ఉంటాడో. సో, మీకు 5 దేశాలు తెలిస్తే మీకు ఎలా అడిగినా సరే ఆన్సర్ చేయగలుగుతారు. అలాగే యుఎన్ఓలో మెంబర్ స్టేట్స్ ఎంతమంది అని అడిగితే 193. అలాగే 2 అబ్జర్వ్ స్టేట్స్ అనేవి కూడా ఉండడం జరిగింది. ఆ 2 అబ్జర్వ్ స్టేట్ ఏంటి అంటే హోలీసీ అండ్ పాలస్తీనా. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి 193 సభ్య దేశాలని చెప్పుకున్నాం కదా. 193వ దేశంగా దక్షిణ సూడాన్, సౌత్ సూడాన్ వచ్చి 2011లో జాయిన్ అయింది. అలాగే 192వ దేశంగా మాంటినీగ్రో, 191వ దేశంగా తూర్పు తైమూర్ అయితే యుఎన్ఓ ఐక్యరాజ్య సమితిలో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. ఇవి కూడా అడిగే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ బిట్వీన్ విచ్ 2 స్టేషన్స్? ఏ 2 స్టేషన్ల మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ నడుస్తుంది అని అడిగారు. మనకి ఎగ్జాక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఐడియా లేదు కాబట్టి మీకు ప్రీవియస్ వీడియోలో అయితే నేను ఢిల్లీ అండ్ కాత్రా అని చెప్పాను. సో, ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనే దాన్నే ట్రైన్ 18 అని కూడా పిలుస్తారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, అడిగే అవకాశం ఉంది. ట్రైన్ 18 అని ఏ ఎక్స్ప్రెస్ని పిలుస్తారు అని అడగచ్చు. ఆన్సర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అవుతుంది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రస్తుతం మనకి 2 ట్రైన్స్ అయితే రన్ అవుతున్నాయి. ఫస్ట్ ట్రైన్ అంటే స్టార్ట్ చేసినప్పుడు ఢిల్లీ అండ్ వారణాసి, న్యూఢిల్లీ అండ్ వారణాసి మధ్య మొట్టమొదటి ట్రైన్ అయితే లాంచ్ చేశారు. తర్వాత న్యూఢిల్లీ మరియు కాత్రా మధ్య రెండో ట్రైన్ కూడా లాంచ్ చేయడం జరిగింది. నేను న్యూఢిల్లీ అండ్ కాత్రా అని చెప్పాను. మనకి ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఆప్షన్స్ ఐడియా లేవు కాబట్టి సో, ఇది నోట్ చేసుకోండి. వందే భారత్ ఎక్స్ప్రెస్ యొక్క మొదటి ట్రైన్ న్యూఢిల్లీ అండ్ వారణాసి, సెకండ్ ట్రైన్ న్యూఢిల్లీ అండ్ కాత్రా. అలాగే దీని యొక్క మరొక పేరు ఏంటి అంటే ట్రైన్ 18.
నెక్స్ట్ పానిపట్టు వార్కి సంబంధించి సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు మనకి ఎప్పుడు జరిగింది అని క్వశ్చన్ అయితే ఈరోజు మనకి రావడం జరిగింది 28th డిసెంబర్లో. దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి 3 బ్యాటిల్ ఆఫ్ పానిపట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇయర్స్, అలాగే ఎవరి మధ్య జరిగింది మనకి రిపీటెడ్గా అడిగే అవకాశం అయితే ఉంది. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వచ్చి 1526 సంవత్సరంలో ఇబ్రహీం లోధి అండ్ బాబూర్ మధ్య అయితే జరిగింది. అలాగే సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వచ్చి 1556లో హేము మరియు అక్బర్ మధ్య జరిగింది. థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వచ్చి 1761 సంవత్సరంలో మరాఠా ఎంపైర్ మరియు అహ్మద్ షా దురానీ మధ్య అయితే జరిగింది. ఓకే, సో మనకి గుర్తుపెట్టుకోండి ఇయర్స్. మొట్టమొదటి పానిపట్టు యుద్ధం 1526, 2 1556, 3 1761. ఎవరెవరి మధ్య జరిగింది అంటే మొదటిది ఇబ్రహీం లోధి మరియు బాబూర్, రెండవది హేము మరియు అక్బర్, మూడవది మరాఠా ఎంపైర్ మరియు అహ్మద్ షా దురానీ మధ్య అయితే మనకి జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా నెక్స్ట్ షిఫ్ట్లో కూడా మనకి బిట్స్ అనేవి అయితే అడిగే అవకాశం ఉంది, నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ అలాగే బ్యాంక్స్ మెర్జింగ్కి సంబంధించి కూడా డెఫినెట్గా మనకి నెక్స్ట్ అప్కమింగ్ షిఫ్ట్లో కూడా బిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకి రీసెంట్గా చూసుకుంటే మనకి మెర్జింగ్ ఏప్రిల్లో అయితే జరిగింది. సో కెనరా బ్యాంక్లో సిండికేట్ బ్యాంక్ అయితే మెర్జ్ అయింది. సో కెనరా బ్యాంక్లో ఏ బ్యాంక్ మెర్జ్ అయింది అని అడిగితే కనుక సిండికేట్ బ్యాంక్ అనేది. ఈ డిజీ పేజెస్ అన్నీ కూడా ఈరోజు క్వశ్చన్స్ అడిగారని చెప్పి నేను క్రియేట్ చేసినవి కాదు. గతంలోనే ఈ డిజీ పేజెస్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. కావాలనుకుంటే మీరు ఒకసారి బ్యాక్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు ఎగ్జామ్స్లో అడిగాడు కాబట్టి మళ్ళీ ఇవన్నీ కూడా రీపోస్ట్ అయితే చేశాను. ఓకే, అలాగే యూనియన్ బ్యాంక్లో ఏవి మెర్జ్ అయినాయి అంటే ఆంధ్ర మరియు కార్పొరేషన్ బ్యాంక్. ఓకే, ఆంధ్ర బ్యాంక్ మరియు కార్పొరేషన్ బ్యాంక్ వచ్చి యూనియన్ బ్యాంక్లో అయితే మెర్జ్ అవ్వడం జరిగింది. అలాగే అలహాబాద్ బ్యాంక్ వచ్చి ఇండియన్ బ్యాంక్లో మెర్జ్ అయింది. అలాగే ఓబీసీ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అలాగే యునైటెడ్ బ్యాంక్ ఈ రెండు కూడా పిఎన్బి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే మెర్జ్ అవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి ఏ బ్యాంక్స్ ఏ బ్యాంక్లో మెర్జ్ అయ్యాయి అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది ఓబీసీ యునైటెడ్ బ్యాంక్ వచ్చి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మెర్జ్ అయినాయి, అలహాబాద్ బ్యాంక్ వచ్చి ఇండియన్ బ్యాంక్లో, ఆంధ్ర బ్యాంక్ మరియు కార్పొరేషన్ బ్యాంక్ వచ్చి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, సిండికేట్ బ్యాంక్ వచ్చి కెనరా బ్యాంక్లో అయితే మనకి మెర్జ్ అవ్వడం జరిగింది. ఈ 4 కూడా రీసెంట్గా మనకి మెర్జ్ అయినాయి. ఈ 4 కాకుండా గతంలో అంటే ఇంతకన్నా ముందు మనకి ఎర్లియర్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అసోసియేట్స్ ఉంటాయి కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్, బిక్కనూర్ ఇలాంటి అసోసియేట్స్ అన్నీ కూడా. అలాగే మనకి మహిళల కోసం ప్రత్యేకంగా భారతీయ మహిళా బ్యాంక్ అయితే లాంచ్ చేశారు కదా. ఈ భారతీయ మహిళా బ్యాంక్ అలాగే ఏవైతే అసోసియేట్స్ ఉన్నాయో ఈ అసోసియేట్స్ అన్నీ అలాగే భారతీయ మహిళా బ్యాంక్ కలిపి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ అవ్వడం జరిగింది. అలాగే మనకి దీనా బ్యాంక్ అలాగే విజయ బ్యాంక్ ఈ రెండు కూడా బ్యాంక్ ఆఫ్ బరోడాలో అయితే మర్జ్ అయ్యాయి. ఈ రోజు అడిగిన క్వశ్చన్ ఇదే, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏ బ్యాంక్ మర్జ్ అయింది అని అడిగారు. సో దీనా ఆర్ విజయ ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ అయితే చేయాలి. సో కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో ప్రస్తుతం అయితే ఇండివిజువల్ బ్యాంకులు చూసుకుంటే ఈ మర్జ్ అయినవి కాకుండా బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ అయితే ఉన్నాయి. సో మనకి 27 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే ప్రస్తుతం మనకి 12 బ్యాంక్స్ అయితే అవ్వడం జరిగింది. ఈ 6, ఈ 4, 10 ప్లస్ 2 12. ఓకే, సో ఇది బ్యాంక్స్ మెర్జింగ్కి సంబంధించి మనకి నెక్స్ట్ షిఫ్ట్లో వచ్చే అవకాశం ఉంది ఇవైతే. నెక్స్ట్ మనకి బిమ్స్టెక్కి సంబంధించి కూడా నేను రీసెంట్గా సమిట్స్ వీడియో చేశాను. అందులో మీకు చెప్పాను ట్రిక్స్తో కూడా మనకి మెంబర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పి ఎంబీబీఎస్ నిట్ అనే కోడ్ వర్డ్ కూడా మీకు ఇచ్చాను. బిమ్స్టెక్ ఫుల్ ఫామ్ వచ్చి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టారల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కార్పొరేషన్. ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ బిమ్స్టెక్ యొక్క ప్రధాన కార్యాలయం ఢాకా బంగ్లాదేశ్లో ఉంటుంది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 6 జూన్ 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. మెంబర్ కంట్రీస్ సభ్య దేశాలు చూసినట్లయితే మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, నేపాల్, ఇండియా మరియు థాయిలాండ్. సో ఎంబీబీఎస్ నిట్ అనే కోడ్ వర్డ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. ఎం అంటే మయన్మార్, బి అంటే బంగ్లాదేశ్, బి అంటే భూటాన్, ఎస్ అంటే శ్రీలంక, ఎన్ అంటే నేపాల్, ఐ అంటే ఇండియా, టీ అంటే థాయిలాండ్. ఈ కోడ్ వర్డ్ చెప్పినప్పుడే మీకు ఇంకొకటి కూడా చెప్పాను. ఎం అంటే మీరు మయన్మార్ అని చెప్పి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎం అంటే మనకి మాల్దీవ్స్ లాంటి ఇతర దేశాలు కూడా ఉన్నాయి కాబట్టి అని చెప్పి మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. అదేవిధంగా ఆప్షన్స్లో మాల్దీవ్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు కోడ్ వర్డ్ సింపుల్గా గుర్తుపెట్టేసుకుని వెళ్ళిపోతే ఎం అంటే మాల్దీవ్స్ కదా అని చెప్పి మాల్దీవ్స్ కూడా సభ్యదేశం అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎం అంటే మయన్మార్ అని చెప్పి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే బీబీ అంటే బంగ్లాదేశ్, భూటాన్ అని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, అలాగే 5th బిమ్స్టెక్ సమిట్ వచ్చి కొలంబియా, శ్రీలంకలో అయితే జరగనుంది. సో నేను ఇలాగే ఇంపార్టెంట్ సమిట్స్ ఏవైతే ఉన్నాయో బిమ్స్టెక్ కానీ, సార్క్, G20, G7 ఇలా అన్నింటినీ కూడా ఇలా ట్రిక్స్తో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పి అలాగే ఎక్కడెక్కడ జరుగుతాయి రీసెంట్గా సమిట్స్ వీడియోలో చెప్పాను. ఒకసారి రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి సమిట్స్ వీడియో చూడండి. కుదిరితే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, అక్కడ నుండి అయితే మీరు చూడొచ్చు.
సో నెక్స్ట్ వచ్చి ఖేలో ఇండియా గేమ్స్‌కి సంబంధించి కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! మనకి మళ్ళీ చెప్పట్లేదు ఇప్పుడు. ఎందుకంటే మనకి ఏదైతే ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ వీడియోస్ చూసారో, ఆ వీడియోస్‌లో చెప్పిన బిట్స్ మళ్ళీ మీకు ఇక్కడ చెప్పట్లేదు. ఎందుకంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. ఆల్రెడీ చూసారు కాబట్టి. ఆ లింక్స్ చూడని వాళ్ళుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అక్కడి నుండి అయితే చూడండి. ఈటీజీపీఎస్ కూడా నేను అప్డేట్ చేశాను. దీంట్లోను కూడా మనకి 2020లో ఖేలో గేమ్స్ ఎక్కడ జరుగుతాయని అయితే అడిగారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అయితే గౌహతి, అస్సాంలో అయితే జరుగుతాయి. నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్‌లో అడిగిన కొన్ని క్వెషన్స్ అయితే చూద్దాం. సో మొట్టమొదటిగా ఫస్ట్ నేషనల్ ఇన్కమ్‌కి సంబంధించి అడిగారు. సో మనకి మెమరీ బేస్డ్ క్వెషన్స్ కాబట్టి ఎగ్జాక్ట్‌గా ఏం అడిగారు అన్నదైతే అలాగే ఆప్షన్స్‌లో ఏమి ఇచ్చారో అన్నది మనకు తెలియదు. నేషనల్ ఇన్కమ్ చూసుకుంటే మనకి ఇండియన్ కాకుండా 17th సెంచరీలోనే ఇంగ్లీష్ ఎకనామిక్స్ సర్ విలియం పెట్టి వచ్చి ఫస్ట్ టైం మనకి క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇండియన్ పర్సన్స్ చూసుకున్నట్లయితే దాదాబాయి నౌరోజీ గారు వచ్చి మనకి ఫస్ట్ ఇండియన్ టు ఎస్టిమేట్స్ ద నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ. సో దాదాబాయి నౌరోజీ గారు చూసుకుంటే ఫస్ట్ అటెంప్ట్ టు క్యాలిక్యులేట్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా was made by Dadabhai Naoroji in 1876. He estimated national income by first estimating the value of agriculture production and then adding a certain percentage as non-agriculture production. This was however a non-scientific method. Non-scientific method ద్వారా అగ్రికల్చర్ రిలేటెడ్ చూసుకున్నట్లయితే మనకి అగ్రికల్చర్ ప్రొడక్షన్కి సంబంధించి ఈ విధంగా మొట్టమొదటిసారి 1876లో దాదాబాయి నౌరోజీ గారు అయితే క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో మనకి ఫస్ట్ ఇండియన్ అని చెప్పి ఆప్షన్లో దాదాబాయి నౌరోజీ ఇస్తే ఇదైతే రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే ద ఫస్ట్ పర్సన్ టు అడాప్ట్ ద సైంటిఫిక్ ప్రొసీజర్, ఇది సైంటిఫిక్ మెథడ్ కాదు కదా, సైంటిఫిక్ ప్రొసీజర్లో నేషనల్ ఇన్కమ్ని ఎస్టిమేట్ చేసింది ఎవరు అంటే డాక్టర్ వికేఆర్ రావ్ ఇన్ 1931. 1931లో డాక్టర్ వికేఆర్ రావ్ అయితే మనకి నేషనల్ ఇన్కమ్ని సైంటిఫిక్ ప్రొసీజర్లో అయితే క్యాలిక్యులేట్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మనకి స్వతంత్రం రాకముందే జరిగాయి. సో స్వతంత్రం వచ్చిన తర్వాత చూసుకుంటే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ ద నేషనల్ ఇన్కమ్ కమిటీ ఇన్ 1949 అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ప్రొఫెసర్ పిసి మహల్బోయిస్ అండ్ అదర్ మెంబర్స్ వార్ ప్రొఫెసర్ డిఆర్ గాడ్గిల్ అండ్ డాక్టర్ వికేఆర్ రావ్. సో 1949లో అయితే మనకి ఈ కమిటీని అయితే వేయడం జరిగింది. సో మనకి ఆప్షన్స్ క్వశ్చన్ ఎగ్జాక్ట్గా ఐడియా లేదు కాబట్టి మనం అయితే చెప్పలేం. ఈ పాయింట్స్ అన్నీ కూడా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. నెక్స్ట్ షిఫ్ట్లో ఇటువంటివి అడిగితే మీకు ఆన్సర్ చేయడానికి అయితే వీలుంటుంది. నెక్స్ట్ జపాన్ దేశం యొక్క కరెన్సీ ఏమిటి అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి యోన్. సో మీకు ఎగ్జాక్ట్గా జపాన్ కరెన్సీ అడిగారా లేదా యోన్ అనే కరెన్సీ ఏ దేశానికి సంబంధించింది ఇలా అడిగారా అన్నది మనకి మీరైతే నెగ్లెక్ట్ చేయండి. ఎందుకంటే మనకి క్వశ్చన్ ఏ విధంగా అడిగినా అటు ఇటుగా మీకు ఇదైతే అడిగారని చెప్పి తెలుస్తుంది కాబట్టి కొంతమంది అంటూ ఉంటారు సార్ జపాన్ కరెన్సీ అడగలేదు, యోన్ ఏ దేశానికి సంబంధించిన కరెన్సీ అడిగారు అని చెప్పి కింద కామెంట్ చేస్తూ ఉంటారు. మనకి ఇవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి ఎగ్జాక్ట్గా తెలియవు. కొంచెం క్వశ్చన్ ఆప్షన్స్ రివర్స్ అయినా సరే మీరైతే అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ రెవల్యూషన్ రిగార్డింగ్ టు ఫెర్టిలైజర్, ఎరువులకి సంబంధించిన విప్లవం గురించి అయితే అడిగారు. సో మనకి ఫెర్టిలైజర్కి సంబంధించిన విప్లవం ఏమిటి అంటే గ్రే రెవల్యూషన్. ఓకే, గ్రే విప్లవం అనేది మనకి ఫెర్టిలైజర్కి సంబంధించింది. నెక్స్ట్ వైస్రీ ఎట్ ద టైమ్ ఆఫ్ జలియన్ వాలాబాగ్ మస్కరే, జలియన్ వాలాబాగ్ సంఘటన లేదా దుర్ఘటన జరిగినప్పుడు మనకి ఆ సమయంలో వైస్రాయ్ ఎవరు. సో ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ అయితే మైకెల్ ఓ డయర్ అని అయితే చెప్పాను. సో మనకి ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఐడియా లేదు కాబట్టి సో ఎగ్జాక్ట్గా మనకి వైస్రాయ్ అని చెప్పి అని అడిగితే కనుక మనకి లార్డ్ క్లెమ్స్ఫోర్డ్ అయితే ఆన్సర్ అవుతుంది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. వైస్రాయ్ అని అడిగితే కనుక లార్డ్ క్లెమ్స్ఫోర్డ్. ఈ జలియన్ వాలాబాగ్ సంఘటన ఎప్పుడైతే జరిగిందో ఆ పీరియడ్లో అంటే ఆ సంఘటన జరిగే పీరియడ్లో అయితే మనకి అక్కడ వైస్రాయ్గా లార్డ్ క్లెమ్స్ఫోర్డ్ అయితే ఉండడం జరిగింది. బట్ ఈ దుర్ఘటన జరిగినప్పుడు లైవ్గా మనకి అసలు అది చేసింది ఎవరు అంటే కనుక అప్పుడు మనకి యాక్టింగ్ బ్రిగేడర్ జనరల్గా ఉన్న సర్ మైకెల్ ఓ డయర్ లేదా డయర్. ఓకే, సో డయర్ ఆర్డర్ ద బ్రిటిష్ ట్రూప్ టు ఓపెన్ ఎ ఫైర్ ఆన్ అన్ఆర్మడ్ ఇండియన్ సివిలియన్స్. అసలు ఆర్డర్ ఇచ్చింది ఎవరు, ఆ దుర్ఘటన చేసింది ఎవరు అని అడిగితే కనుక మైకెల్ ఓ డయర్. ఆయన అయితే మనకి యాక్టింగ్ బ్రిగేడర్ జనరల్గా అయితే ఉన్నారు. సో రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎగ్జాక్ట్గా ఏ క్వశ్చన్ అడిగారు అన్న దాన్ని బట్టి ఆన్సర్ అయితే చేయాలి. నేను మైకెల్ ఓ డయర్ అని చెప్పాను. సో ఇదైతే నోట్ చేసుకోండి. జలియన్ వాలాబాగ్ సమయంలో వైస్రాయ్ ఎవరు అని అడిగితే మనకి లార్డ్ క్లెమ్స్ఫోర్డ్ అయితే ఆ టైంలో పీరియడ్లో ఉన్నారు. బట్ ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ ఆ సంఘటన చేసింది ఎవరు, ఆ సంఘటన అక్కడ లొకేషన్లో ఉంది ఎవరు అంటే కనుక మనకి డయర్ అయితే లొకేషన్లో ఉన్నాడు. ఆర్డర్ చేసింది కూడా మనకి డయర్. సో క్వశ్చన్ బట్టి మనకి ఆప్షన్ బట్టి ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్ రిలేటెడ్గా కమ్యూనికేషన్, టెలిఫోన్, లెటర్ ఇటువంటి క్వశ్చన్ అయితే అడిగారు అన్నారు. మనకి ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఆప్షన్స్ అయితే తెలియవు కాబట్టి ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ మనకి బ్రీఫ్గా అయితే చెప్తున్నాను చూడండి.
సో మనకి కమ్యూనికేషన్, టెలిఫోన్, లెటర్ 3 అయితే ఇచ్చారు. సో కమ్యూనికేషన్ అనేది మనకు ఒక బిగ్ సర్కిల్ తీసుకుంటే ఇది మొత్తం కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్‌లో మనకి రకరకాలు ఉంటాయి. అంటే ఏంటి, టెలిఫోన్ ద్వారా కమ్యూనికేట్ చేయొచ్చు, లెటర్ ద్వారా కూడా కమ్యూనికేట్ చేయొచ్చు. అంటే ఈ టెలిఫోన్ అనేది, ఈ లెటర్ అనేది ఓకే. ఈ మొత్తం కమ్యూనికేషన్ అని తీసుకుంటే టెలిఫోన్, లెటర్ ఈ 2 కూడా కమ్యూనికేషన్ పద్ధతులే. టెలిఫోన్ అనేది ఒక పద్ధతి, లెటర్ అనేది ఒక పద్ధతి. లేదా మీకు ఇంకా ఇందులో మెసేజ్ లేదా చాట్, వాట్సాప్ అని ఇచ్చారనుకోండి, వాట్సాప్ అనేది ఇంకొక పద్ధతి. సో ఇవన్నీ కమ్యూనికేషన్‌లో భాగాలే. ఈ 3 కమ్యూనికేషన్ కిందకి వస్తాయి. బట్ ఒక్కొక్కటి సంబంధం లేనివి, ఒక్కొక్కటి వేరు. సో కాబట్టి డయాగ్రామ్ అనేది వెన్ డయాగ్రామ్ ఈ విధంగా అయితే వస్తుంది. నేను రీజనింగ్‌లో ఆడ్ మ్యాన్ అవుట్, వెన్ డయాగ్రామ్, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ ఇలా చాలా వీడియోస్ అయితే రీజనింగ్ క్వాంట్లో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీకు రీజనింగ్ ప్లేలిస్ట్ లింక్ మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో రీజనింగ్ క్వాంట్కి సంబంధించి ప్లేలిస్ట్ లింక్స్ అయితే ఉంటాయి. అక్కడ నుండి ఎవరికైనా టాపిక్స్ డౌట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ హెడ్ క్వార్టర్స్, మనకి యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ అడిగారు అని చెప్పాను. ఎగ్జాక్ట్గా అడిగింది అయితే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యొక్క ప్రధాన కార్యాలయం అయితే అడిగారు అన్నారు. సో మనకి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రధాన కార్యాలయం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్లో ఉంటుంది. అలాగే యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ అలాగే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించి ఇయర్ కూడా అడిగారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఇయర్ వచ్చి 1945. నెక్స్ట్ విచ్ ఈస్ ద ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా, భారతదేశంలో మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి అయితే అడిగారు. మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అయితే మనకి తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ మహారాష్ట్రలో ఉంటుంది. ఈ తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్కి సంబంధించి చూసుకుంటే మనకి యాక్చువల్గా అగ్రిమెంట్ గవర్నమెంట్ అనేది 1963లో అగ్రిమెంట్ చేసింది. ఈ కన్స్ట్రక్షన్ అంటే కట్టడం ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1964లో అయితే కట్టడం స్టార్ట్ చేశారు. కమిషన్ డేట్ అంటే ఎప్పటి నుండి ప్రారంభమైంది అంటే 28 అక్టోబర్ 1969. మొట్టమొదటి యూనిట్ వచ్చి 1969వ సంవత్సరంలో ప్రారంభమైంది. సో ఎగ్జాక్ట్ క్వశ్చన్ మనకి ఐడియా లేదు కాబట్టి మీకు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తున్నాను. సో ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అడిగితే కనుక తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ అవుతుంది. అలాగే ఇది ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలో. అలాగే అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది అంటే 1963. ఎప్పుడు కట్టడం స్టార్ట్ చేశారు అంటే 1964. ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1969. ఓకే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ, క్రింది వాణిలో స్కేలార్ పరిమాణం ఏమిటి అని అడిగారు. సో మాస్, వెలాసిటీ, ఫోర్స్, యాక్సలరేషన్ ఈ విధంగా అయితే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చి మనకి మాస్. ఓకే. సో చాలామంది మనకి సోషల్ మీడియాలో కానీ చాలా వరకు కొన్ని వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా వరకు మనకి 50 క్వశ్చన్స్, 60 క్వశ్చన్స్ ఈ విధంగా చెప్తున్నారు. బట్ మీరు ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎగ్జాక్ట్గా ఒకసారి వాళ్ళకి ఆ పీడిఎఫ్స్ కానీ ఆ మెసేజెస్ కానీ చూపించండి. అందులో మనకి 40 క్వశ్చన్స్ చెప్తే కేవలం మనకి ఎగ్జామ్లో నిజంగా అడిగిన క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. చాలా వరకు ఫేక్ క్వశ్చన్స్ అనేవి మనకి వేరే ఛానల్స్ కానీ వేరే సోషల్ మీడియాలో అయితే రన్ అవుతూ ఉన్నాయి. మీరు వాటిని చూసి అయితే కాపీ పేస్ట్ చేసి మన ఛానల్ కింద అయితే కామెంట్ చేస్తున్నారో, మీరు ఎగ్జాక్ట్గా ఎవరైతే ఎగ్జామ్ రాశారో మీకు గుర్తున్న క్వశ్చన్స్ మాత్రమే కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఆ విధంగా ఫేక్ క్వశ్చన్స్ కామెంట్ చేయడం వల్ల అంటే మీరైతే మంచి ఉద్దేశంతోనే చేస్తున్నారో, నేను వీడియో చేస్తున్నాను కాబట్టి నాకు యూజ్ ఉంటుందని చెప్పి మీరు వేరే ఛానల్స్లో కానీ వేరే సోషల్ మీడియాలో కానీ కనబడినవి అయితే కామెంట్ చేస్తున్నారు. కానీ అందులో మనకి మెజారిటీ 70% ఫేక్ క్వశ్చన్సే ఉంటున్నాయి. ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ కాదు. మనకి రాంగ్ క్వశ్చన్స్ చాలా వరకు ఎక్కువగా పీడిఎఫ్స్ కానీ వాట్సాప్, టెలిగ్రామ్లో మెసేజెస్ కానీ ఎక్కువ అయితే రన్ అవుతున్నాయి. మీరు ఒకసారి నిజంగా ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు అడిగితే మీకు తెలుస్తుంది ఎగ్జాక్ట్గా క్వశ్చన్స్ వచ్చాయా లేదా అని చెప్పి. ఇదొకటి గమనించండి. ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ మీరు మన ఛానల్ కింద కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ లేదా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ @gmail.com మెయిల్ కూడా చేయొచ్చు. ఏదో ఒక ఆప్షన్ ద్వారా మీకు క్వశ్చన్స్ నాకు షేర్ చేస్తే నేను పర్ఫెక్ట్గా అయితే వీడియోస్ చేయడానికి అయితే వీలుంటుంది. ఇదొకటి గమనించండి. చాలా వరకు ఫేక్ క్వశ్చన్స్ అయితే ఎక్కువ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. నెక్స్ట్ ద ఫాదర్ ఆఫ్ టాక్సానమీ, జీవుల వర్గీకరణకు సంబంధించిన పితామహుడు ఎవరు అని అయితే అడిగారో. ఆన్సర్ వచ్చి కరోలిస్ లెనోయస్. ఓకే. కరోలిస్ లెనోయస్ వచ్చి మనకి జీవుల వర్గీకరణకు సంబంధించిన పితామహుడు, టాక్సానమీకి సంబంధించిన ఫాదర్. నెక్స్ట్ ఎన్ఎన్పి ఫుల్ ఫామ్ అయితే అడగడం జరిగింది. సో ఎన్ఎన్పి ఫుల్ ఫామ్ అయితే నేను మిస్టేక్ అయితే చెప్పాను, బై మిస్టేక్. మనకి ఎన్ఎన్పి అంటే నెట్ నేషనల్ ప్రొడక్ట్, ఎన్ఎన్పి అంటే నికర జాతీయ ఉత్పత్తి. అలాగే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, జిఎన్పి అంటే స్థూల జాతీయ ఉత్పత్తి. సో ఎగ్జాక్ట్గా ఎన్ఎన్పి ఫుల్ ఫామ్ అడిగారా లేదా ఎన్ఎన్పి డెఫినేషన్ అడిగారా, ఫార్ములా అడిగారా అన్నది ఐడియా లేదు. సో ఎన్ఎన్పి అంటే మనకి నెట్ నేషనల్ ప్రోడక్ట్, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, నికర జాతీయ ఉత్పత్తి, స్థూల జాతీయ ఉత్పత్తి, వీటికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేసుకొని డెఫినేషన్ కానీ ఫార్ములా కానీ ఇటువంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా చూసుకుంటే నెక్స్ట్ షిప్లో అడిగితే మీకు ఆన్సర్ చేయడానికి అయితే వీలుంటుంది.
నెక్స్ట్ ఇటువంటి మనకి ఆడ్ మ్యానర్డ్ క్వశ్చన్ ఎనాలజీ క్వశ్చన్ కూడా అడగడం అయితే జరిగింది అని చెప్పి కామెంట్ చేశారు. డాగ్ రిలేటెడ్ టు గాడ్ అయితే హార్స్ రిలేటెడ్ టు డాష్. సో మనకి డాగ్ అనేది కుక్క అనేది మనకి గార్డ్గా అంటే కాపలాకి అయితే ఉపయోగపడుతుంది కదా. అలాగే హార్స్ దేనికి ఉపయోగపడుతుంది మనకి ఎగ్జాక్ట్గా ఆప్షన్స్ లేవు కాబట్టి నేనైతే చెప్పలేను. బట్ హార్స్ అనేది మనకి రైడింగ్కి కానీ ఇటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అదైతే మనం ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ యాపిల్ రిలేటెడ్ డిసీజ్ అయితే అడిగారో మనకి యాపిల్కి వచ్చే డిసీజ్ అంటే పళ్ళు ఏవైతే ఉన్నాయో యాపిల్ పళ్ళకి మనకి ఫైర్ బ్లైట్ అనే డిసీజ్ అయితే వస్తుంది. మనకి ఎగ్జాక్ట్ ఆప్షన్ అయితే ఐడియా లేదు కాబట్టి క్వశ్చన్ కానీ సో మీకు అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. యాపిల్ రిలేటెడ్ డిసీజ్ అయితే ఫైర్ బ్లైట్ అని చెప్పి ఒక డిసీజ్ అయితే ఉంది. నెక్స్ట్ ఎన్ఐయు ఫుల్ ఫామ్ ఇన్ కంప్యూటర్. ఎన్ఐయుకి సంబంధించి ఫుల్ ఫామ్ ఏమిటి అని అయితే అడిగారో ఎన్ఐయు ఫుల్ ఫామ్ వచ్చి నెట్వర్క్ ఇంటర్ఫేస్ యూనిట్. నెక్స్ట్ ద టర్మ్ యూజ్ టు డిస్క్రైబ్ ద గ్లోయింగ్ సర్ఫేస్ ఆఫ్ సన్. ఓకే, సన్కి సంబంధించి గ్లోయింగ్ సర్ఫేస్ని మనకి డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేసే పదం ఏమిటి అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి ఫోటోస్పియర్. నెక్స్ట్ లిచియన్ ఈజ్ ఏ ఇండికేటర్ ఆఫ్ డాష్. లిచియన్ అనేది దేన్ని ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తారని అడుగుతున్నారు. లిచిన్ ఈజ్ ఏ ఇండికేటర్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ తెలుసుకోవడానికి మనకి లిచిన్స్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మిషన్ ఇంద్రధనుష్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. చాలామంది కూడా నేను మిస్టేక్ చెప్పానని చెప్పి కింద అయితే కామెంట్ చేయడం జరిగింది. సో మీకు చెప్పినప్పుడే క్లియర్గా చెప్పాను. మనకి చాలామంది సబ్స్క్రైబర్స్ మిషన్ ఇంద్రధనుష్ అనేది బ్యాంకింగ్ అని చెప్పి ఆన్సర్తో పాటు కామెంట్ చేశారు కాబట్టి నేను బ్యాంకింగ్ అని చెప్తాను. హెల్త్ రిలేటెడ్గా కూడా మనకి వేరే స్కీమ్ కూడా ఉందని చెప్పి క్లియర్గానే చెప్పాను. బట్ మీరు చాలామంది అయితే నేను చెప్పింది వినలేదు. సో మీకు మిషన్ ఇంద్రధనుష్ అనేది హెల్త్కి రిలేటెడ్గా ఉంది, అలాగే మనకి బ్యాంకింగ్ రిలేటెడ్గా కూడా ఉంది. దానికి సంబంధించి నేను చెప్పినా మీరు నమ్మరు కాబట్టి మనకి అఫీషియల్గా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు రిలీజ్ చేసిన పీడిఎఫ్ కూడా మీకు టెలిగ్రామ్లో కూడా షేర్ చేశాను, కావాలంటే చెక్ చేసుకోండి. 2015 సంవత్సరంలో మనకి బ్యాంకులకి సంబంధించి మనీని ఇన్ఫ్యూజ్ చేయడం కోసం ఇంద్రధనుష్ అనే పథకాన్ని అయితే బ్యాంకింగ్ రంగంలో కూడా తీసుకురావడం అయితే జరిగింది. అలాగే హెల్త్ సెక్టార్లో కూడా మనకి 2014 డిసెంబర్ 25న జేపీ నడ్డా గారు హెల్త్ మినిస్టర్ గారు మనకి ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో రెండిట్లోనూ కూడా ఉంది. మిషన్ ఇంద్రధనుష్ అనేది హెల్త్ సెక్టార్లో ఉంది, హెల్త్ మిషన్, అలాగే బ్యాంకింగ్లో కూడా ఉంది. మనకి ఎగ్జాక్ట్గా క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఆప్షన్స్ ఏమి ఇచ్చారు మనకి ఐడియా లేదు కాబట్టి మీకు అయితే ఆ విధంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసినప్పుడు క్వశ్చన్తో పాటుగా బ్రాకెట్లో బ్యాంకింగ్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి నేను బ్యాంకింగ్ అని అయితే చెప్పాను. ఇదైతే గమనించండి. సో మిషన్ ఇంద్రధనుష్ హెల్త్లోనూ ఉంది, అలాగే బ్యాంకింగ్లోనూ కూడా ఉంది. చాలామంది కామెంట్ చేశారు కింద, అందుకే నేనైతే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మొప్లా తిరుగుబాటు ఏ రాష్ట్రంలో జరిగింది. సో మనకి ఈ క్వశ్చన్ చెప్పాను. మొప్లా తిరుగుబాటు అనేది మనకి ఇయర్ అడిగారేమో అని అనుకున్నాను. ఎగ్జాక్ట్గా అయితే మనకి కొంతమంది రాష్ట్రం అడిగారు అన్నారు. మొప్లా తిరుగుబాటు ఏ రాష్ట్రంలో జరిగింది అంటే మనకి మొప్లా తిరుగుబాటుని మలబార్ తిరుగుబాటు, ఓకే, మలబార్ తిరుగుబాటు అని కూడా అంటారు. సో మలబార్ అనగానే మీకు గుర్తొస్తుంది. మలబార్ తీరం అంటే మనకి ఏంటి, కేరళ. సో మొప్లా తిరుగుబాటు ఏ రాష్ట్రంలో జరిగింది అంటే మనకి కేరళ. నెక్స్ట్ మ్యాథ్స్ రిలేటెడ్ క్వశ్చన్ చూస్తే ఏ నెంబర్ ఇంక్రీజ్డ్ 40% అండ్ నెక్స్ట్ డిక్రీజ్డ్ బై 40%, రిజల్ట్ ఈజ్ డాష్డ్. అంటే ఒక నెంబర్ని, ఒక సంఖ్యను మనకి 40% పెంచి తర్వాత 40% తగ్గిస్తే ఏమవుతుంది అని అయితే అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెంబర్ని 100 తీసుకుంటే ఈ 100 నెంబర్ని మనకి 40% ఇంక్రీజ్ చేశాడు అంటే ప్లస్, అంటే 140, 100ని 40% పెంచాడు అంటే 140 అవుతుంది. 140/100 ఇంటూ 40% తగ్గించాడు అంటే 100లోని 40 తీసేస్తే ఎంత, 60. సో 60/100, ఓకే, 40% తగ్గించాడు అంటే 60 అవుతుంది. సో ఇంటూ 60/100. సో 100 ఇంటూ 140/100 ఇంటూ 60/100 వేసుకుని మనం అయితే సాల్వ్ చేయాలి. సో 84% అయితే వస్తుంది. మనకి ఆప్షన్స్లో ఆ విధంగా ఉంటే 84 అవుతుంది, లేదా మనకి 16% అంటే ఎంత అయింది, ఎంత తగ్గింది ఆ నెంబర్ 100కి అంటే 16%. ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. ఓకే, అలాగే మన సబ్స్క్రైబర్స్ కొన్ని మ్యాథ్స్ క్వశ్చన్స్ కూడా కామెంట్ చేయడం జరిగింది. సెకండ్ షిఫ్ట్లో మనకి టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్గా ఈ క్వశ్చన్ అయితే అడిగారు అన్నారు. టైమ్ అండ్ వర్క్లో ఇటువంటి ఎగ్జాక్ట్ క్వశ్చన్ అనేది నేను టైమ్ అండ్ వర్క్ చాప్టర్లో అథమెటిక్ వీడియోస్లో చేశాను. అథమెటిక్ ప్లేలిస్ట్లో మీకు అన్ని చాప్టర్స్ కూడా ఉంటాయి. ఒకసారి ఎవరన్నా చూడాలనుకుంటే అథమెటిక్ ప్లేలిస్ట్లో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే మనకి ఈక్విలేటర్ ట్రయాంగిల్ రిలేటెడ్గా మనకి మెన్సురేషన్ నుండి కూడా ఇటువంటి క్వశ్చన్ అయితే ఒకటి వచ్చింది అన్నారు. అలాగే మనకి టైమ్ అండ్ వర్క్ మీద అయితే ఇంకో క్వశ్చన్ కూడా వచ్చింది అన్నారు. సో టోటల్గా టైమ్ అండ్ వర్క్ మీద అయితే 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకే, సో ఇది మనకి
ఫస్ట్ షిఫ్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్‌లో మిగిలిన క్వెషన్స్ అలాగే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది సో మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొంత టైం అయితే తప్పకుండా స్పేర్ చేసి మన ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఏదో ఒక వీడియో ఓపెన్ చేసి ఆ వీడియో కింద మీకు గుర్తున్న క్వెషన్స్ అయితే కామెంట్ చేయొచ్చు. లేదా మీకు ఇన్‌స్టాగ్రామ్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసి ఫేస్‌బుక్ గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో అందులో కూడా మీకు డైరెక్ట్‌గా అయితే మెసేజ్ అయితే చేయొచ్చు. మాక్సిమం మీకు ఈ ఆప్షన్స్ అవైలబుల్‌గా ఉంటే ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్‌లో మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. సో నాకు ఏదైనా డౌట్ వస్తే కనుక మిమ్మల్ని అడగడానికి మీరు మళ్ళీ రెక్టిఫై చేయడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫాస్ట్‌గా. సో మీకు ఆప్షన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇందులో అయితే క్వెషన్స్ అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. అలాగే టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు ఇందాకేదైతే డిజీ పేజెస్ చూపించానో అటువంటి డిజీ పేజెస్ అయితే చాలా వరకు అందులో అప్లోడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు ఇంపార్టెంట్ రివిజన్ చేసుకోవడానికి అటువంటి డిజీ పేజెస్ చూసుకుంటూ ఉంటే కనుక రివిజన్‌కి అయితే మీకు యూజ్ ఉంటుంది. సో అందులో కూడా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. లేదా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వెబ్‌సైట్‌లో కూడా సోషల్ మీడియా లింక్స్ ఉన్నాయి. అక్కడ నుండి మీరు డైరెక్ట్‌గా దాని మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. లేదా మీకు డైరెక్ట్ టెలిగ్రామ్‌లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేయండి. లేదా గూగుల్‌లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టెలిగ్రామ్ ఛానల్ని సెర్చ్ చేసినా మీకు లింక్ అయితే వస్తుంది. అక్కడ నుండి అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఖచ్చితంగా మీరు క్వెషన్స్ అనేవి నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ మంది కామెంట్ చేస్తేనే నేను వీడియో ఎఫిషియెంట్‌గా చేయడానికి అయితే యూజ్ ఉంటుంది. సో నాకెందుకులే అని చెప్పి మీరు కామెంట్ చేయకపోతే నెక్స్ట్ టైం మీకు గ్రూప్ డి నెక్స్ట్ షిఫ్ట్‌లో పడినప్పుడు అదే విధంగా మిగతా వాళ్ళు అనుకుంటే మీకు కూడా రివ్యూ తెలుసుకునే అవకాశం అనేది ఉండదు కాబట్టి సో మీరు దయచేసి క్వెషన్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎంత ఎక్కువ మంది కామెంట్ చేస్తే ఎందుకంటే అందరికీ అన్ని క్వెషన్లు గుర్తుండవు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వెషన్ గుర్తుంటుంది కాబట్టి సో మనకి ఎక్కువ మంది కామెంట్ చేయడం వల్ల అయితే మనకి వీడియో ఇంకా ఎఫిషియెంట్‌గా చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో తప్పకుండా క్వెషన్స్ అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఎగ్జామ్ అయిన తర్వాత. ఓకే. సో ఇది మనకి రివ్యూ అనేది. తప్పకుండా మన వీడియోస్‌ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. డెఫినెట్‌గా మనకి 99% జెన్యూన్ క్వెషన్స్ వితౌట్ మిస్టేక్స్ అయితే మన ఛానల్ అయితే మీకు డెఫినెట్‌గా దొరుకుతాయి. మీకు వేరే చోట్ల సోషల్ మీడియాలో చాలా వరకు మీరు చూసి షేర్ చేస్తున్నారు కానీ చాలా వరకు ఫేక్ క్వెషన్స్ ఉన్నాయి. కావాలనుకుంటే మీరు ఎగ్జామ్ రాసిన వాళ్ళు డైరెక్ట్‌గా అడిగి చూడండి. వాళ్ళే చెప్తారు. ఓకే. ఇదైతే గమనించండి. థ్యాంక్ యూ.